రామ-రావణ యుద్ధం అత్యంత భీకరంగా సాగుతున్న సమయమది. ఎటు చూసినా బాణాల వర్షం, వీరుల గర్జనలు వినిపిస్తున్నాయి. మేఘనాదుడు ప్రయోగించిన శక్తి అస్త్రం ధాటికి లక్ష్మణుడు నేలకొరాడు. ప్రాణసమానమైన తమ్ముడు కళ్లముందే స్పృహ కోల్పోవడంతో శ్రీరాముడు గుండె పగిలేలా రోధించాడు. అయోధ్యకు తిరిగి వెళ్లేటప్పుడు తమ్ముడు లేకుండా నేనెలా వెళ్లగలను అంటూ రాముడు పడుతున్న ఆవేదన చూసి వానర సైన్యం మొత్తం కన్నీరు మున్నీరయ్యింది. ఆ సమయంలో లక్ష్మణుడి నాడిని పరీక్షించిన వైద్యుడు సుషేనుడు ఒకటే మార్గం చెప్పాడు. హిమాలయాల్లోని ద్రోణగిరి పర్వతంపై సంజీవని అనే దివ్య ఔషధం ఉంది. సూర్యోదయం అయ్యేలోపు దాన్ని తీసుకురావాలి, లేకపోతే లక్ష్మణుడి ప్రాణాలు దక్కవు అని హెచ్చరించాడు. ఆ మాట వినగానే హనుమంతుడు వాయువేగంతో ఆకాశంలోకి దూసుకెళ్లాడు. సమయం చాలా తక్కువగా ఉంది. సూర్యుడు ఉదయించేలోపే ఆ మొక్కను తీసుకురాకపోతే అనర్థం జరుగుతుంది అనే ఆలోచన హనుమంతుణ్ణి మరింత వేగంగా పరిగెత్తేలా చేసింది. దారిలో రాక్షసులు అడ్డుపడినా, అనేక కష్టాలు ఎదురైనా వేటినీ లెక్కచేయకుండా తన ప్రభువు సేవకోసం లక్ష్యం వైపే దూసుకెళ్లాడు. ఎన్నో యోజనాలు దాటి హనుమంతుడు ద్రోణగిరి పర్వతాన్ని చేరుకున్నాడు. కాని అక్కడ అతనికొక విచిత్రమైన సమస్య ఎదురయ్యింది. ఆ పర్వతం మీద రకరకాల ఔషధ మొక్కలున్నాయి. ముఖ్యంగా మృతసంజీవని, విశల్యకరణి, సావర్ణ్యకరణి, సంధానకరణి అనే 4 రకాల మొక్కలు కాంతిని వెదజల్లుతూ మెరుస్తున్నాయి. సుషేనుడు చెప్పిన సంజీవని మొక్క ఏదో ఆ మెరుపులో హనుమంతుడికి స్పష్టంగా తెలియలేదు. ఒక్కొక్క మొక్కను పరీక్షించి వెదకడానికి అక్కడ సమయం లేదు. క్షణం ఆలస్యం చేసినా లంకలో లక్ష్మణుడి ప్రాణం పోతుంది. అప్పుడు హనుమంతుడు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. మొక్క దొరకలేదని వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు. అలాగని తప్పుడు మొక్కను తీసుకెళ్లకూడదు. అందుకే ఏకంగా ఆ పర్వతాన్నే తీసుకెళ్తే వైద్యుడే కావాల్సిన మొక్కను తీసుకుంటాడు కదా అని ఆలోచించాడు. వెంటనే తన విశ్వరూపాన్ని ప్రదర్శించి జై శ్రీరామ్ అంటూ తన భుజబలంతో ఆ ద్రోణగిరి పర్వతాన్ని పెకలించి తన అరచేతిపై పెట్టుకున్నాడు. ఆకాశ మార్గంలో ఆ పర్వతాన్ని మోసుకెళ్తుంటే అది చూసిన వారికి ఆకాశంలో మరో సూర్యుడు ఉదయించినట్లు అనిపించింది. మెరుపు వేగంతో హనుమంతుడు తిరిగి లంకకు ప్రయాణమయ్యాడు. లంకలో అందరూ ఆశగా ఆకాశం వైపు చూస్తుండగా భారీ పర్వతంతో హనుమంతుడు దిగాడు. ఆ దృశ్యం చూసి వానరుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సుషేనుడు వెంటనే ఆ పర్వతం మీదున్న సంజీవని మూలికను గుర్తించి దాని వాసనను లక్ష్మణుడికి చూపించాడు. ఆ ఔషధ గాలి తగలగానే లక్ష్మణుడు గాఢ నిద్ర నుండి లేచినట్లుగా లేచికూర్చున్నాడు. అది చూసి రాముడి కళ్లల్లో ఆనందం వెల్లివిరించింది. హనుమంతుణ్ణి గుండెలకు హత్తుకున్నాడు. కేవలం లక్ష్మణుణ్ణే కాదు, యుద్ధంలో గాయపడిన ఎందరో వానరులను ఆ సంజీవని కాపాడింది. మృత్యువుని జయించిన ఆ సంజీవని మొక్క హనుమంతుడి అంకితభావానికి మరియు అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసే సంకల్పానికి నిదర్శనంగా నిలిచింది. ఒక పనిని తలపెడితే అది ఎంత కష్టమైనా సరే బుద్ధితోనూ బలంతోనూ ప్రయత్నిస్తే ఖచ్చితంగా సాధించ